మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించకుండా సొంత కంపెనీల గురించి చర్చించాడని ఆరోపించారు. బూడిద సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. బూడిద సమస్యపై త్వరలో కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు జోగి రమేష్. ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి కానీ ఏ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. అంటే ఎంత స్వార్థపరుడో కృష్ణప్రసాద్ అని ఒకసారి మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలే కాదు మైలవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. నియోజకవర్గ సమస్య ఒకటన్నా మాట్లాడేవా? నియోజకవర్గంలో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నాం, కాలుష్య కోరలకు చిక్కున్నాం, పవిత్ర సంగమం సంకనాగిపోయింది. ఒక పక్కన బుడవేరు గండ్లు, ఆ గండ్లు బోడ్సల బిల్లులు మాత్రం చేసుకున్నారు. ఒక పక్కన వెళ్ళడం నుంచి నూజివీడు వెళ్ళే రోడ్డు అష్ట కష్టాలు పడతా ఉన్నారు జనం అంతా కూడా. దీని మీద కానీ చర్యలు తీసుకోకపోతే మొన్న ఆ డంపింగ్ యార్డ్ ముట్టడి వరకు సరిపోయింది. రేపు చెప్తా ఉన్నాను, తొందరగా కానీ మీరు చర్యలు తీసుకుపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టరేట్ని ముట్టడించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.